వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు గోనగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ డిసెంబర్ మాసంలో ఫలితాలు ఎలా ఉన్నాయి ద్వాదశ రాశుల వారికి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి గిరిజ గారు. గురుగారు, ద్వాదశ రాశి ఫలితాల్లో భాగంగా ఈ డిసెంబర్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మనం రాశి ఫలాలు ఫస్ట్ ఎందుకు తెలుసుకోవాలి అనుకుంటే కనుక మనిషికి రెండు ఉండాలంటే క్వాలిటీస్. ఒకటి వివేకము, రెండు వైరాగ్యము. అంటే దేన్ని మనం పట్టుకోవాలి, దేన్ని మనం విడిచిపెట్టాలి అని ఒక జ్ఞానం మనకుంటే చాలు, జీవితం హ్యాపీగా ఉంటుందని ఆది శంకరాచార్యులు చెప్పారండి. వైరాగ్యం, వివేకం అంటారు. అదేవిధంగా మనిషి సాధించాల్సిన 4 పనులు అంటండి. ఒకటి ధర్మము, అర్థము, కామము, మోక్షము. వీటికి సంబంధించే మనిషి యొక్క జీవితం అంతా చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. అయితే అవి సాధించడం అంత ఈజీ ఏం కాదు. వాటికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, ఎన్నో ఆటంకాలు ఉంటూ ఉంటాయి. అవి ఏంటి, వాటి మీద మన ప్రభావం ఎలా ఉంటుంది, ఎలా ఉంటున్నప్పుడు ఎలాగా మనం వివేకంగా ఉండాలి, ఎక్కడ మనం వదిలించుకోవాలి అని తెలుసుకోవడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం అండి. ఈ శాస్త్రాన్ని అనుసరించి, ప్లానెట్స్ యొక్క గ్రహస్థితిని అనుసరించి మనకి రాసుల వారిగా మనుషులు కనుక చూసుకుంటే అందులో ప్రతికూలంగా ఎలా ఉంటుంది, అనుకూలంగా ఎలా ఉంటుంది, ఎక్కడ బాగా చక్కగా ఉంటుంది, ఎక్కడ మనం కొంచెం తగ్గి ఉండాలి అనేది తెలుసుకొని ముందుకెళ్ళటానికి, జీవితాన్ని దుఃఖభరితంగా కాకుండా ఆనందంగా చక్కగా బ్లిస్ఫుల్గా ఉండటానికి ఈ జ్ఞానం ఎంతో ఉపయోగపడుతుందండి. ఈ జ్ఞానాన్ని అనుసరించి మనము డిసెంబర్ మంత్ ఫలితాలు ఎలా ఉంటాయి మనం చూద్దాం. ఈ రాశి ఫలాలు విన్నా కానీ పాటించినా కానీ శోకం ఉండదని చెప్పేసి శాస్త్రాలు చెప్తూ ఉంటాయండి. అందుకని చెప్పేసి మన ఇద్దరం అదృష్టవంతులు అండి. ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఇంకా అదృష్టవంతులు. వాళ్ళు వింటే వాళ్ళకి కూడాను శోకం లేకుండా ఉండాలని చెప్పేసి మనం జ్యోతిషాన్ని అందించిన మహర్షులకి ద్వారా మనం ప్రార్థన చేసి స్టార్ట్ చేద్దామండి. వీళ్ళకి కుంభరాశి కనుక మనం చూసుకుంటే ఫస్ట్ వీళ్ళకి ధనిష్ట 3-4 పాదాలు వాళ్ళంతా ఇందులో ఉంటారు. శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3, 4 పాదాలు మొత్తం కూడాను మనకి కుంభరాశి కింద వస్తారు. పేరు బలంగా కనుక మనం చూసుకుంటే వీళ్ళకి గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద, మోరార్లెస్ ఈ సౌండ్లతో ఉన్న వాళ్ళంతా కూడాను వీటితో ఉన్న వాళ్ళంతా కూడా మనకి కుంభరాశి కింద వస్తారని తెలుసుకోవాలన్నమాట. మనకి జ్యోతిష శాస్త్రాల నియమాలను అనుసరించి కుంభరాశి వరకు నవగ్రహాల యొక్క స్థితి, అందులోనూ ముఖ్యంగా సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ గ్రహాల యొక్క స్థితిని అనుసరించి మనం ప్రిడిక్షన్ చేద్దాం. ఫస్ట్ మనకు చూసుకుంటే మనకి సూర్యుడు యొక్క మనకి స్థితిని కనుక చూసుకుంటే సూర్యుడు 15th నుంచి ధనుసు రాశిలోకి వెళ్తున్నారు. ఎప్పుడైతే సూర్యుడు 15th నుంచి ధనుసు రాశిలోకి వెళ్ళిపోయారో మన ధనుర్మాసం స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే ధనుర్మాసం స్టార్ట్ అయిపోతుందో మన ఇల్లు, వాకిళ్ళు, బజార్లు, ఊళ్ళు అంతా ముగ్గులతోటి, గొబ్బెమ్మలతోటి, పూలతోటి ఎంతో శోభాయమానకంగా ఎంతో అద్భుతంగా ఉంటాయి అన్నమాట. ఈ మాసంలో మనకి కుంభరాశి వాళ్ళ యొక్క చూస్తే ఎలా ఉంటుందో మనం చూద్దాం. సో కుంభరాశి కనుక చూసుకుంటే మనకి ధనుసు రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తున్నారండి. తర్వాత మకరంలో శుక్రుడు ఉన్నారు, అది 11వ స్థానం అవుతుంది, 12వ స్థానం అవుతుంది. తర్వాత కర్కాటక రాశిలో కుజుడు ఉన్నారండి. తర్వాత వృశ్చిక రాశిలో బుధుడు ఉన్నారు. ఈ 4 యొక్క గ్రహాలను మనం కనుక అనుసరించి చూస్తే సూక్ష్మ గోచారం దీని ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే సంపద, అశేష సౌఖ్యము, అభయం, క్రియాఫలం. అంటే మనం కనుక ఫస్ట్ 15 days వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఏదైనా కనుక పని కనుక చేస్తే దాంట్లో లాభం వస్తుంది, కానీ కొన్ని సందర్భాల్లో ఆశించి భంగపడతారు. కానీ సంపదలో చక్కగా చేస్తాయి. ఆల్ రౌండ్ ప్రాస్పెరిటీ, శేష సౌఖ్యం, అశేష సౌఖ్యం, గొప్ప సౌఖ్యంగా ఉంటారు. ఈ మంత్ 15 days అంతా వీళ్ళకి చాలా అభయప్రదంగా ఉంటుంది అని మనకి సూక్ష్మ గోచారం చెప్తారు. నెక్స్ట్ 15 days వీళ్ళకి ఎలా ఉంటుందంటేనండి విత్తలాభం, సంపదం, శేష సౌఖ్యం, అర్ధలాభం అని చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళకి కష్టపడిన దానికి సంబంధించిన ఎంత కష్టపడతారో అంత ధనం వీళ్ళకి వచ్చేస్తుంది అని చెప్తారు. సంపదలు వచ్చేస్తాయి చెప్తారు. ఆల్ రౌండ్ ప్రాస్పరిటీ, శేష సౌఖ్యం, అశేష సౌఖ్యం వీళ్ళకి ఉంటుంది. లాస్ట్లో అర్ధ ప్రాప్తి, డబ్బు వీళ్ళకి వచ్చినట్లు వచ్చి దాదాపు చేజారిపోతుంది. దాదాపు 99% చేతికి వచ్చేసింది అనుకుంటాయనుకో ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని గమనించుకొని వాళ్ళు చక్కగా ప్లాన్ బి పెట్టుకోండి. మరి బ్లైండ్గా డబ్బులు వచ్చేస్తారని కాకుండా ఏదో ప్రోగ్రామ్ పెట్టుకుంటారు, ఈ డబ్బు వస్తే చేద్దాం అనుకుంటారు. అందుకని రాని పక్షంలో బాధపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దానికి తగిన విధంగా ఇంకొక సోర్స్ కూడా ఆల్టర్నేటివ్ పెట్టుకుంటే ఏమంటారంటే సడన్ సర్ప్రైజర్ లేకుండా ఉంటుంది. సో మనకి సూర్యుడు కనుక గమనిస్తే మనకి ఎలా ఉంటుందంటేనండి వీళ్ళు 50-50 రిజల్ట్స్ తీసుకొని వస్తున్నారు. కొన్ని చోట్ల చాలా అవకాశాలను తీసుకొస్తున్నారు, కొన్ని చోట్ల చాలా ఛాలెంజ్ని క్రియేట్ చేస్తున్నారు. ఫస్ట్ వీళ్ళు ఎలాంటి విషయాల్లో వీళ్ళకి
అవకాశాలను తీసుకుని వస్తున్నారు. ఎలాంటి విషయంలో ప్రాస్పరిటీగా ఉంటుంది కనుక చూసుకుంటే మనం అర్ధ స్వకులాచార గృహే హేతు నిత్యోత్సవ శుభం అని చెప్తారనమాట. అంతేగాని నిత్యం మాధుర్య భుక్తి అని చెప్తారు. అంటే వీళ్ళకి సూర్యుడు ఉండటం వల్ల 11th హౌస్లో ఏం చెప్తారంటే కులాచారాన్ని పాటిస్తారు. అంటే వాళ్ళ పెద్దలు వంశం వాటికి సంబంధించిన విషయాలన్నీ ఫాలో అవుతూ ఉంటారు. ఇంటిలో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయంట. తీపి వస్తువులు తింటారంట. నూతన ఉద్యోగ ప్రాప్తి, ఈ టైంలో మంచి ఉద్యోగం అవకాశం ఎక్కువగా, ధనలాభం ఉంది, మంచి ఆరోగ్యం ఉంది. అందుకని సూర్యుడు మనకి గ్రహరాజు కాబట్టి ఈయన ఈ కుంభరాశులకు చాలా అనుకూలంగా ఉన్నారు. ఒకటి కుంభరాశి వాటికి ఏలినాటి నడుస్తుంది, కానీ ఈ సూర్యుడు ఉన్నంత వరకు ఈ 30 days వీళ్ళకి ఒక మంచి టైం అని మనం చెప్పుకోవాలి. అయితే సూర్యుడు కొంచెం ఇబ్బందులు కూడా తీసుకొస్తున్నాడు. ఎలాంటి ఇబ్బందులు తీసుకొస్తారంటే దేహాలస్యం, మనస్తాపం, సుహృద్వేషం, ధన వ్యయం, బుద్ధి చాంచల్యం అని చెప్తుంటారు. అంటే వీళ్ళకి మైండ్ ఒక చోట ఉండకుండా బుద్ధి చాంచల్యం, అటు ఇటు తిరుగు, ఈ ప్లాన్ చేయటం, అది చేద్దామంటారు, లేదు లేదు ఇది చేద్దామంటారు, కొంచెం అటు ఇటు మైండ్ లాట్ ఆఫ్ ప్లాన్స్ అన్ని మార్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో. కానీ స్నేహితుల వల్ల ఇబ్బందులు పడితే అవకాశం ఎక్కువ, ధన వ్యయం ఉంది, బుద్ధిని కోల్పోతారు. అంటే సరైన డెసిషన్ మేకింగ్ తీసుకోలేని స్టేజ్లోకి వెళ్ళిపోతారు. తర్వాత మనకేం చెప్తారంటే పిల్లలకు కూడా కొంచెం మనస్తాపం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇదంతా సూర్యుడు వల్ల వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి. అదే మనకి కుజుడు వీళ్ళకి చాలా మిక్స్డ్ రిజల్ట్ని తీసుకుని వస్తున్నారని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే లోహమూర్తిగా కుజుడు 6th హౌస్లో ఉండటం వల్ల చాలా లాభం ఉంది. లాస్ట్ మంత్, ఈ మంత్, వచ్చే మంత్ కూడాను 3 months వీళ్ళకి చాలా యోగ్యంగా ఉందని చెప్పుకోవాలన్నమాట. ఏ విధంగా ఫస్ట్ వీళ్ళకి బాగుంటుందంటే వస్త్రలాభో, ధనధాన్య లాభో, మనోల్లాసో, కార్యసిద్ధి. అంటే ఏదైనా పని అనుకుంటే పని నెరవేరుస్తారు, మనసు చాలా ఉల్లాసంగా ఉంటుంది, ధనం లాభంగా ఉంటుంది, వస్త్ర లాభంగా ఉంటుంది, ధాన్య లాభంగా ఉంటుంది. ఇన్ని రకాల లాభాలు కడుకొని అనుకున్న పనులను చక్కగా పూర్తి చేస్తాడనే విధంగా కుజుడు వీళ్ళకి మంచి ప్లేస్లో ఉన్నారండి. అయితే 9th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి, కొన్నిసార్లు సరైన టైంకి ఫుడ్ తినకుండా ఇబ్బంది పడిపోవటం, స్థాన భ్రష్టత్వం, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వటము, ఏదో సాధించాలనుకుని అది సాధించకుండా ఆందోళన పడే అవకాశం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంది. 1st హౌస్లో ఉండటం వల్ల వీళ్ళకి కత్తుల వల్ల గాయాలు, తర్వాత భార్య బంధువుల వల్ల వైరము, యక్ష రాక్షస పీడలు లాంటివి జరిగేసి రాత్రుల పూట కొంచెం నిద్రలో బాగా పోగపడటం, ఇబ్బందులు పడటం, ఇవన్నీ వీళ్ళకి అనుభవించే అవకాశం ఎక్కువగా ఉంది కుజుడికి వల్ల. అంటే కుజుడు వీళ్ళకి 70% మంచి చేస్తున్నా, ఒక 30% వీళ్ళు ఛాలెంజింగ్ అయిన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. అదే మనం శుక్రుడు కనుక చూస్తే శుక్రుడు వీళ్ళకి అగైన్ చాలా మంచి చేస్తున్నారని చెప్పుకోవాలన్నమాట. ఏ విధంగా మంచి చేస్తుంటారంటే 6th హౌస్లో ఉండటం వల్ల విరోధ శత్రుపీడాం జ్ఞాతినాంచ విరోధితం. అంటే శత్రుపీడ, బంధువులతో వైరము, కుటుంబల వివాదము, వృధా ప్రయాసలు, ఇలాంటికి సంబంధించిన విషయాలలో వీళ్ళకి కొంచెం ఎక్కువగా ఇబ్బంది కలిగే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉందని మనకి 6th హౌస్లో చూపిస్తుంది. అదే 12th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి వ్యవసాయ లాంటి అధికారులు అలాంటి పనులు కనుక ఏమైనా కనుక చేస్తే వాటిలో ఇబ్బంది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే 12th హౌస్ 6th హౌస్లో ఉండటం వల్ల వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్. అంటే ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే సార్, అంటే మరీ అంత ఇబ్బంది పెట్టరు, ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అనమాట. మనకి అంగగోచారం అనేది ఒక కాన్సెప్ట్ ఉందండి. ఈ ప్రకారం ఈ విధానం ద్వారా కూడా మనకి మనిషికి జరగబోయే విధానాలు మనం తెలుసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వీళ్ళకి ధనిష్ట నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి దేహ పీడనం, హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, ధనంతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళు పరవాసం, ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోయేసి అక్కడ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కొన్ని రోజులు వాళ్ళు అవుట్ స్టేషన్లో ఎక్కడో గడిపే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ 15 days అనుకున్న పనులు కాక ఇబ్బంది పడితే అవకాశం ఎక్కువగా ఉంది. లాస్ట్ 2 weeksలో చక్కగా పార్టీల్లోనూ ఫంక్షన్స్లోనూ పార్టిసిపేట్ చేసి చక్కగా ఎంజాయ్గా చేసి ఆహ్లాదకరంగా ఉండే వాతావరణం కూడా కనిపిస్తుంది. శతభిష నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి 3 విషయాల్లో. ఒకటి, శరీరానికి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, అనుకున్న పని కాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళు కూడాను బుధుని వల్ల, అంటే వ్యాపారంలో కానివ్వండి, లేదంటే చదువు విషయంలో కానీ వేరే ప్లేస్కి వెళ్ళేసి అక్కడ ఉండి కొంతకాలం ఉన్న ప్లేస్ని వదిలేసి అక్కడ ఉండే దూరాన్ని అవుట్ స్టేషన్లో ఉండే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంది. తర్వాత మనకి ధనహీనత, కుజుని వల్ల వీళ్ళకి కొంచెం ధనాన్ని కూడా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది మనకి శతభిష నక్షత్రం. అయితే కుంభరాశిలోనే మనకి పూర్వభద్ర నక్షత్రం కూడా ఉంటుంది. ఇందులో మనకి చూసుకుంటే వీళ్ళకి చాలా క్షేమంగా ఉంటుంది, కానీ వేరే ప్లేస్లో ఉండే అవకాశం ఎక్కువ ఉంది. వీళ్ళకి శరీరంగా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కానీ ఫస్ట్ 15 daysలో ఫస్ట్ 9 days వరకు చాలా క్షేమంగా ఉంటారు. ఈ మాసం అంతా వీళ్ళకి ఏ పని చేసినా కానీ జయప్రదంగా అయితే ఉంటుంది. అంటే కోపం, కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉంటాయి కానీ, బట్ పని విషయంలో ఏదైనా కనుక పని చేస్తే వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి.
అయితే మనకి ధనిష్ట నక్షత్రం వాళ్ళకంటే కూడాను శతభిష నక్షత్రం వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఈ నక్షత్రంలోనే ఇప్పుడు ప్రస్తుతానికి శని ఉన్నారు. అది అంత మంచిది యోగ్యత ఉండదు ఆ శతభిష వాళ్ళకి. అలానే మూలా నక్షత్రం వాళ్ళకి, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి విపత్తు నక్షత్రాలు కాబట్టి ఈ నక్షత్రాలకి వీళ్ళకి మృత్యు నక్షత్రాలు కాబట్టి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. శతభిష నక్షత్రం వాళ్ళైతే వీళ్ళు మన్యు పాశుపత హోమాన్ని కానీ లేదు అంటే వేరే పరిహారాలు కనుక ఏమైనా కనుక ఖచ్చితంగా చేసుకుని ఆధ్యాత్మికంగా ఉండగలిగితే చాలా బాగుంటుంది. ఓకే గురుగారు, అయితే కుంభరాశి వాళ్ళు ఈ డిసెంబర్ మాసానికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిది అంటారు వాళ్ళకి? సో వీళ్ళకి శతభిష నక్షత్రం వాళ్ళకి శని యొక్క ప్రభావం చాలా ఉందండి. వీళ్ళు కాలభైరవ అష్టకాన్ని పఠించినా కానివ్వండి, లేదంటే హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదివితే కానీ చాలా బాగుంటుంది. ఇంకా మనకి కొంచెం గట్టిగా చేసుకుందాము, దోషం ఎక్కువగా ఉంది, చాలా ఇబ్బందులు పడుతున్నాం అనుకోండి, అందులో వీళ్ళకి ఏలినాటి శని ఉండటం వల్ల అందులో మధ్య స్థానంలో ఉండడం వల్ల భార్యాభర్తలకు మధ్య అన్యోన్య దెబ్బతిని ఎవరైనా కనుక ఉంటే వాళ్ళకి అన్యోన్య పాశుపతం చేయించుకోండి, చాలా బాగుంటుంది. అలానే కొంతమంది రాజ్యాధికారం ఎలక్షన్స్లో తర్వాత పొలిటిక్స్లో ఉంటూ ఉంటారు, టాప్ లెవెల్ సీఈఓస్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. వీళ్ళకి వాళ్ళకి రాజశ్యాములా కనుక ఒక యాగం కానివ్వండి, యజ్ఞం కానీ, హోమం కానీ చేయించుకుంటే అమ్మవారి కృప వల్ల వాళ్ళ యొక్క అధికారం అంతా చాలా చక్కగా ఉంటుంది. కొంతమందికి ఏమంటే చెప్పుకోలేని బాధలు పీడల నుండి విపరీతంగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, జీవితం ముందుకెళ్ళక ఏంటి ఇలా ఉన్నాం అని చెప్పేసి. వీళ్ళు కనుక మన్యు పాశుపత హోమం కానీ అభిషేకం కానీ చేయించుకున్నా కానీ చాలా బాగుంటుంది. శతభిష నక్షత్రం వాళ్ళు శని యొక్క ప్రభావం ఉండటం వల్ల శని గ్రహానికి వీళ్ళు జపము, హోమము, తర్పణం కనుక చేయించుకోగలిగి ఒక హోమం కనుక చేయించుకోగలిగితే చాలా బాగుంటుందండి. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలండి.